అయితే ఒకటి ఇటీవల కాలంలో అతిపెద్ద వివాదం, దానికి కూడా కేంద్ర బిందువు మీరే అయ్యారు. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు పార్టీ నుంచి, అంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు, వారు పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు నిలదీసి అడిగిన సందర్భంలో మీరు చాలా బయటకు వచ్చి ఆయన మీద చాలా అన్చారిటబుల్ రిమార్క్స్ చేశారు. పార్టీకి పట్టిన చీడ అని. ఎందుకు అంతగా? అంటే మీరేమీ పార్టీ అధ్యక్షులు కాదు, మీరు ఒక పాలిట్ బ్యూరో మెంబరే. ఆయన గురించి అడిగేటువంటి హక్కు క్రమశిక్షణ సంఘానికి కానివ్వండి, పార్టీ అధ్యక్షుడికి కానీ ఉంటుంది. మీ అంతటి మీరు ఆయన్ని ఆ విధంగా మాట్లాడటం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే ఆ పద్ధతులు వేరే ఉండేది. ఇక్కడ ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నాకేం వ్యతిరేకం లేదు. పార్టీ పరంగా, పార్టీ విధానాల మీద, పార్టీ పద్ధతుల మీద నాకు కొన్ని స్పష్టమైన అవగాహన ఉంది. విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైనా వెళ్ళొచ్చు, దానికి కూడా మనం వ్యతిరేకం కాదు. కానీ పార్టీలో ఉండి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని ఏది మన గంప కింద కమ్మినట్టు కమ్మి తనేదో హుషారు పని చేస్తున్నట్టుగా కనబడ్డది. ఎందుకంటే రాహుల్ గాంధీని పోయి కలిశాడు ఆయన. రాహుల్ గాంధీ గారిని కలిసి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అందరి మాజీ మంత్రులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలవటం, ఆయన ఇన్ఛార్జ్ కుంతియా గారు కూడా రేవంత్ రెడ్డి గారు వస్తుందని చెప్పడం, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కూడా మేము జరిగిన పరిణామాల మీద మీటింగ్ పెట్టుకుంటే అదే మీటింగ్కి వచ్చాడు ఆయన. రావడమే కాక పార్టీ కార్యక్రమాలు చేయాలని సూచన చేస్తున్నాడు ఆయన ఆ మీటింగ్లో. దాంట్లో వాస్తవంగా మా రమణ గారు వీళ్ళంతా అడుగుతారు అనుకున్నాను నేను. వీళ్ళు ఎవరో ఒకరు అడుగుతారు అనుకున్నా, నేను అడగాలని. మీడియా రిపోర్ట్స్ ప్రకారం వచ్చింది ఏంటి, వెళ్ళారా లేదా అనేది అడగాలి కదా, అడగాలి కదా. రమణ అడగలేదు, ఎవరు అడిగే పరిస్థితులు లేరు. చివరికి ఏదైనా అడగలుగుతాననే పేరు నాకు ఉంది కదా. రెండోది ఆయన వాస్తవంగా వెళ్ళాడు, వచ్చాడు, అంత కరెక్ట్గా మీడియా చెప్తా ఉంది, బయట మిత్రులు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత ఆయన అంత ధైర్యంగా వచ్చి ఎవరు అడగకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు మా పార్టీకి ఉనికి ఎక్కడ ఉంటుంది సార్? మనది మా పార్టీకి రాజకీయ ఉనికి ఉండేటువంటి అవకాశమే లేదు. ఆ రోజు నేను అడగకపోతే నిన్న మీటింగ్ కూడా జరిగేది కాదు. అసలు పార్టీ మొత్తాన్ని తీసుకొని పోతుండనే ఒక అభిప్రాయం వచ్చేది. దానివల్ల మా ఉనికి కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉండేది. కాబట్టి మా ఉనికిని పోగొట్టుకోవాల్సినంత అవసరం లేదు కదా. కాబట్టి అందుకే నేను అడిగాను, నువ్వు రాహుల్ గాంధీని కలిసావా లేదా? చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఉందా నీకు కలవడానికి? నువ్వు ఎందుకు కలిసావు? అదొకటే కాదు, నువ్వు యనమల రామకృష్ణుడు గారిని లేదంటే పరిటాల సునీతమ్మ కుటుంబాలని కూడా ఆయన చాలా తీవ్రంగా విమర్శించాడు. ఈ హక్కు మీకు ఎవరు ఇచ్చారు? వాళ్ళు మన పార్టీ కదా, మన మంత్రులే కదా. మనం పార్టీలో ఉండి మన మంత్రులను మనం విమర్శించడం అంటే అది చాలా బాధాకరమైన విషయము. ఇట్లాంటి పనులు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేటువంటి మాట నేను అడగటం జరిగింది. ఆ తర్వాత నేను ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే అక్కడ ఉండే సిచ్యువేషన్లో ఇక నేను బయటికి ఆల్మోస్ట్ వాకౌట్ అనుకుంటూనే నేను ఈ మీటింగ్లో నేను ఉండలేనని చెప్పేసి బయటికి రావటం, ఆ తర్వాత మీడియాలో కూడా ఆయన విషయంలో నేను మాట్లాడటం జరిగింది. అదే ఆ సందర్భంగా మీరు ఆయన్ని చీడపురుగు అనే మాట వాడటం నిజంగా చీడపురుగే కదా ఆయన. వాస్తవంగా ఆయన ఏజీ, ఆయనకున్న పరిస్థితులు ఏ రకంగా కూడా సూట్ కావు రాజకీయాలకు. అంటే అంత తీవ్రమైనటువంటి వర్డ్ వాడటానికి కారణం ఏంటంటే, విషయం ఏంటంటే ఎవరికి చెప్పకుండా, ఏ నాయకుని సంప్రదించకుండా. ఇప్పుడు మన నల్గొండ ఉంది, నల్గొండ జిల్లాలో నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాను. నల్గొండ జిల్లాలో నా మాటకు విలువిచ్చినటువంటి పరిస్థితి చూస్తే చాలా నిజంగా చెప్పాలంటే గొప్ప విషయం. అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎవరు కూడా నల్గొండ జిల్లాలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే నలుగురితో పాటు నన్ను సంప్రదించి నా యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సీనియర్ లీడర్గా ఇతను ఎవరికి తెలియకుండా ఒక డప్పు మేళాన్ని ఏదో మన ఏది ఒక 100 మందిని అనుచరగణాన్ని పెట్టుకొని జిల్లాలు తిరిగి వచ్చినట్టుగా మీడియాలో హైప్ క్రియేట్ చేసుకొని ఆ రకంగా లీడర్ అయ్యాడు తప్ప ఆయనకు జనంలో ఏ రకమైనటువంటి క్రెడిబిలిటీ లేదు. ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిబిలిటీ లేదు ఆయనకు. నేను అనేది మీ జిల్లాలో మీకు తెలియకుండా ఆయన కార్యక్రమాలు చేశారా? చేశాడు.
చేశాడు. చేసిన దాన్ని కూడా నేను అడిగా నేను. అయితే కూడా అతను ఏంటంటే దాటేసుకపోవటం, మనుషులకు దొరకకపోవటం, ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన అందరిని అడిగి లేకపోతే అందరి ఆలోచన మేరకు జరిపినటువంటి సంఘటనలు లేవు ఆయన నాయకత్వంలో. ఆయన నాయకుడనైతే నేను ఎప్పుడు ఆయన నాయకుడి కింద నేను గుర్తించలేదు కూడా, ఉన్నమాట చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు నాయకుడు కాదంటారా? నాకు నాయకుడు కాదంటున్నా నేను. మీకు నాయకుడు? పార్టీకి కూడా నాయకుడు కాదు ఆయన. పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా నాయకుడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి సరే రమణ ప్రెసిడెంట్గా పెట్టి బీసీని పెట్టి ఆయన పెట్టారు. పెట్టిన దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటే మంచిదే. ఆయన సద్వినియోగం చేసుకోలేదు కదా. ఆయన అందరి యొక్క అభిప్రాయాల మేరకు రాజకీయాలు చేయగలిగితే ఎవరికి అభ్యంతరం లేదు. కుర్రోడు చేసుకుంటే మనదేం పోయింది. కానీ అందరినీ అవమానపరిచే విధంగా ఈయన ఫోన్లు చేస్తే ఫోన్ లేపడు ఆయన. మీరు ఎవరన్నా అడగండి పార్టీలలో, అతను ఫోన్ చేస్తే ఫోన్ లేపడు. ఒక యాక్టర్ లాగా రావటం, యాక్టర్ లాగా పోవటం తప్ప ఆయన ఏ రకంగా కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని రాజకీయాలు చేసే మనిషి కాదు. రాబోయే కాలంలో కూడా ఇటువంటి వ్యక్తి రాజకీయాలు చేస్తే రాష్ట్రానికి ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది తప్ప మరొకటి కాదు. అందుకని అంటే ఒకటి